హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి పండగ పనులు ఎంతవరకు వచ్చాయి? నాకైతే కొంతవరకు వచ్చినాయి. ముందుగా సంక్రాంతి కదండి. సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ ఏం చేసినా చెయ్యకపోయినా ముందస్తుగా అరిసెలు అయితే చేస్తామన్నమాట. సంక్రాంతి అరిసెలు అని ఊరికే అన్నారు కదండి, ఆ పేరు వచ్చింది కాబట్టి సంక్రాంతికి అరిసెలు చేయాలన్నమాట. అందుకే నేను అరిసెలు చేసేసాను. చిట్టి అరిసెలు చేశానండి, సూపర్ గా ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసేస్తానండి, చూసేసి మీరు కూడా చేసేసుకోండి. అయితే ఈ రోజు ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నారు కదా, ఈ రోజు కూడా ఒక స్పెషల్ కర్రీ చేశానండి. అందుకే మీ ముందుకు వచ్చా, మీకు చూపిద్దామని వచ్చా. మీకు కూడా నోరు ఊరుతుందో లేదో చూద్దామని వచ్చా. చూపిస్తారండి. వేడిగా పొగలు పొగలు వస్తుంది చూడండి. ఏం కూర అనుకుంటున్నారు? గుడ్ల కూర అండి. అవ్వా, గుడ్ల కూర చేసుకుంటారా అని అనుకుంటున్నారు కదా. అవునండి, ఏం చేసుకోకూడదా గుడ్ల కూర? ఎంత బాగుంటుందో తెలుసా? ఇది బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, పూరి, పుల్కా, దోశలోకి కూడా బాగుంటుంది. రైస్లోకి ఇంకా బాగుంటుంది. ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంటుంది తెలుసా. వెజిటేరియన్ గుడ్ల కూర అండి. వీడియో కావాలా మీకు? అయితే నేను అప్లోడ్ చేసేస్తాను. ఏంటి, వారణాసి వంటిల్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసి మీరు కూడా సేమ్ టు సేమ్ ఇట్లానే చేసేసుకోండి. అద్దిరిపోతుంది అనమాట. ఒక్క రేంజ్లో ఉంటుంది కర్రీ అయితే. అయితే ఈ కూర చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి ఓయ్, లేకపోతే మీ ఇంటికి జనాలు క్యూ కట్టేస్తారనమాట. ఎందుకంటే మనం ఇక్కడ చేస్తే ఆ వీధి చివరి వరకు వాసన వస్తుంది. అది అలా జనాలు లైన్ కట్టేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు వహించి తలుపులు వేసేసుకుని కూర చేసే ప్రయత్నం అయితే చేయండి, సరేనా? నేను అలాగే చేశాను ఇప్పుడు. మరి నిజం మీకు చెప్పాలి కదా ఫ్రెండ్స్, అందుకని నేను చేసిన పని మీకు చెప్తున్నాను. మీరు కూడా అదే పని చేయండి. ఈ గుడ్ల కూర అయితే సూపర్ అనమాట. ఈ కూర కోసం చిన్నప్పుడు మేము తెగ కొట్లాడుకునే వాళ్ళం. మా అమ్మ అయితే ఎప్పుడు చేస్తూ ఉండేదన్నమాట మా కోసం. నేను ఈ ఒక్క కూర తప్పించి దీంతో చేసి ఇంకేది తినేదాన్ని కాదు. ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది. నచ్చిందా? నచ్చితే మరి వెంటనే లైక్ చేసేయండి. వీడియో చూసేసి మీరు కూడా చేసేసుకోండి. ఉంటానే, బాయ్ బాయ్.